Hello Bosu. Today I am going to introduce you to one of the most powerful skill in artificial intelligence, which is prompt engineering. ఈ వీడియోలో మనం ఒక పవర్ఫుల్ AI స్కిల్ గురించి మాట్లాడబోతున్నాం. అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇది AI టూల్స్ మిడ్ జర్నీ, నోషన్ AI ఇలాంటి AI టూల్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయడానికి ఉపయోగిస్తారు. అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే AI టూల్స్కి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ లేదా డైరెక్షన్స్. సింపుల్గా చెప్పాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ రైట్ అ స్టోరీ, సే జస్ట్ లైక్ దిస్, రైట్ అ సస్పెన్స్ స్టోరీ ఇన్ 300 words, ట్విస్ట్ ఎట్ ది ఎండ్. అంటే మీరు ఎంత స్పెసిఫిక్గా అడుగుతారో AI అంత యాక్యురేట్గా రెస్పాన్స్ ఇస్తుంది. AI ఒక పవర్ఫుల్ టూలే, కానీ దాన్ని వాడే విధానమే సక్సెస్కి కీ. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే మీరు చాలా మంచి రిజల్ట్స్ జనరేట్ చేయగలుగుతారు. బిజినెస్ ఐడియాస్, కంటెంట్ ఫర్ యూట్యూబ్, కోడ్, డిజైన్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఒకే ఒక మంచి ప్రాంప్ట్తో మీరు ఒక టీమ్ లాగా పనిచేయగలరు. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఇన్స్ట్రక్షనల్ ప్రాంప్ట్. ఎక్స్ప్లెయిన్ స్టాక్ మార్కెట్ ఇన్ తెలుగు టు అ బిగినర్. సో AI దీన్ని అర్థం చేసుకొని స్టాక్ మార్కెట్ గురించి ఒక బిగినర్కి ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దీన్ని ఇన్స్ట్రక్షనల్ ప్రాంప్ట్ అంటారు. సెకండ్ వన్, క్రియేటివ్ ప్రాంప్ట్. రైట్ అ తెలుగు పోయం ఇన్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్టైల్. సో దీన్ని AI అర్థం చేసుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ స్టైల్లో క్రియేటివ్గా రాస్తుంది. సో థర్డ్ వన్, రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్. అసైన్ అ రోల్ టు AI అండ్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ అ కెరియర్ గైడెన్స్ కోచ్ అండ్ గివ్ సమ్ సజెషన్స్ టు a student to build his resume. సో ఇక్కడ AI కెరియర్ గైడెన్స్ కోచ్ లాగా యాక్ట్ చేసి రెజ్యూమ్ని ఎలా మంచిగా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి సజెషన్స్ ఇస్తుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి మల్టీ స్టెప్ ప్రాంప్టింగ్. స్టెప్ 1, క్రియేట్ ఎ బ్లాగ్ అవుట్లైన్. స్టెప్ 2, రైట్ ఇంట్రో ఫర్ ఈచ్ పాయింట్. Step 3, suggest SEO title. So this is multi-step prompting. So now I am suggesting few tools where you can get best results in that particular matter. So ChatGPTని యూజ్ చేసి మంచి టెక్స్ట్ జనరేట్ చేయొచ్చు. మిడ్ జర్నీని యూజ్ చేసి AI ఆర్ట్స్ డిజైన్ చేయొచ్చు. క్లౌడ్ అని యూజ్ చేసి లాంగ్ ఫామ్ ఆన్సర్స్ గెట్ చేయొచ్చు. కోడింగ్ రిలేటెడ్గా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే గిటబ్ కోపైలట్ని యూజ్ చేస్తారు. నోషన్ AI ప్రొడక్టివిటీ కోసం యూజ్ చేస్తారు. ప్రతి టూల్ వెనక ఒకటే బేస్, ప్రాంప్ట్. సో బెటర్ ప్రాంప్ట్, better results. So now I am going to explain you how to write better prompts. Tip 1, be clear and specific. Example, write a 500 words blog about AI trends in India in a simple tone. This is be clear and specific. Specific గా అడిగాను ఒక టాపిక్ గురించి. Tip 2, add a context. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అండ్ టోన్ ఏంటి. Tip 3, యూజ్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్. ఎగ్జాంపుల్గా లిస్ట్ టాప్ 5 స్టార్టప్స్, దెన్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ విత్ 1 line. టిప్ 4, ఎక్స్పెరిమెంట్, ఇంప్రూవ్, రిపీట్. ప్రాంప్టింగ్ ఈక్వల్ టు ప్రాక్టీస్. ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్యూచర్ స్కిల్. అర్థం చేసుకుంటే AI బికమ్స్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, నాట్ ఎ థ్రెట్. మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కనుక ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే మీరు AIతో 10x వర్క్ చేయించుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొంచెం ఆ లైక్ అండ్ షేర్ బటన్ క్లిక్ చేయొచ్చు కదా.